మనందరికీ తెలుసు ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా ఈ కుంభమేళ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఇది. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటిది 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంకా ఈ పూర్తయ్యేసరికి 45 రోజుల్లో ఒక 30 నుంచి 40 కోట్ల మంది భక్తులు ఈ పుణ్యస్నానాలు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ మహాకుంభమేళ చాలామంది అంటున్నటువంటిది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకు ఇన్ని లక్షల మంది కోట్ల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు? ఈ విశిష్టత ఏంటి? మహాకుంభమేళ విశిష్టత ఏంటి? ఇక్కడికి చాలామంది నాగసాధువులు అఘోరాలు కూడా వస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు, మళ్ళీ ఇది పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇలాంటి విషయాల గురించి చాలా రకాల వీడియోలు వస్తున్నాయి. కానీ ఇవాళ మనం చూడబోయేటువంటి వీడియోలో మనలో చాలామందికి తెలియని విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు ఆర్ష విద్యా తపస్వి బంగారయ్య శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. శర్మ గారు నమస్తే. వాసుదేవ నమస్కారం అండి. నమస్తే నమస్తే. సో మహాకుంభమేళ జరుగుతోంది. రోజుకి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. ఇది నిజమేనా శర్మ గారు? అంటే అర్ధ కుంభమేళ అంటున్నారు, పూర్ణ కుంభమేళ అంటున్నారు, ఇదేమో మహాకుంభమేళ అని చెప్తున్నారు. ఈ 144 ఏళ్ళు అనేది కరెక్టేనా? ఎందుకంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మనకి మొట్టమొదట 4 రకాలుగా కుంభమేళాలు ఉంటాయి. ఒకటి కుంభమేళ, ప్రతి సంవత్సరంలో మాఘమాసంలో ఖచ్చితంగా కుంభమేళ ప్రయాగలో జరిగి తీరుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి దాన్ని అర్ధ కుంభమేళ అంటారు. ఇక 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. ఆ పైన మనకి 12 144 సంవత్సరాలు అయితే మహాకుంభమేళ అంటారు. ఎందుకు దీన్ని ఇట్లా అంటారు అంటే, మనకి టెలిస్కోప్ కనుక్కుంది 1600 చిల్లర్లో గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్నాడు. మనకి లైట్ ఎక్స్పాన్షన్ లైట్ ప్రాపగేషన్ థియరీస్ కానీ, ఆటమ్ డివిజిబుల్ థియరీస్ కానీ, ఇవన్నీ కూడా హార్డ్లీ 1920 సెంచరీస్ లో డెవలప్ అయినటువంటి నాలెడ్జ్. కానీ ఇది ఏది కనుక్కోకముందే కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి ఈ సనాతనమైనటువంటి వైదిక ధర్మములో బృహస్పతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం పూర్తి చేయడానికి ఒక ప్రదక్షిణం 12 సంవత్సరాలు తీసుకుంటాడు. ఆయన 12 సంవత్సరాలు పూర్తి చేయడాన్ని ఒక పుష్కరము అంటాం. దాని పేరే పుష్కరం. కాబట్టి సంవత్సరానికి మనకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తారు బృహస్పతి. రాశి మారినప్పుడు వచ్చేదాన్నేమో కుంభమేళ అంటారు. 6 రాసులు, మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ఇలా ఒక 6 రాసులు దాటారనుకోండి. ఆ 6 రాసులు దాటితే అర్ధ కుంభమేళ. 12 రాసులు ఆయన ఒక్కసారి పూర్తి చేస్తే ఒక ప్రదక్షిణమైనట్టు. దీనిని పూర్ణ కుంభమేళ అంటారు. ఇలాంటి ప్రదక్షిణాలు 12 సూర్యుడి చుట్టూ చేస్తే, ఎందుకు సూర్యుడికి 12 అనే సంఖ్యతో అనుబంధం, 12 ఆదిత్యులు అంటాం. సూర్య నమస్కారాలు 12. కాబట్టి 12 సార్లు చేస్తే ఒక సూర్య నమస్కారం పూర్తవుతుంది. బృహస్పతి ఒక సూర్య నమస్కారం పూర్తి చేసుకోవాలి అంటే 12 సార్లు సూర్యనారాయణమూర్తి చుట్టూ తిరగాలి. కాబట్టి దీన్ని మహాకుంభమేళ అంటారు. అంటే ఆ స్వామి 12 ప్రదక్షిణాలు పూర్తి చేస్తున్నారు. ఇక ఆ లెక్కలో ఇది మహాకుంభమేళ అని, ఇది కాదని 2 వాదనలు రావచ్చు. ప్రతి పూర్ణ కుంభమేళాని మహాకుంభమేళ అని చేసుకున్నందువల్ల వచ్చిన నష్టం ఏం లేదు కొంచెం కొలతల్లో. కానీ రమారమి ఇదే మహాకుంభమేళ అని అనుకోవచ్చు. ఒకటి. కాబట్టి ఈ కుంభమేళ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఘట్టము. ఈ పూర్ణ కుంభమేళ కూడా ఏం తక్కువది కాదండి. కాబట్టి అంత ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి కుంభమేళ ఎప్పుడైనా శ్రేష్టమైంది, మహత్తరమైంది. అయితే అంటే ఏంటి, ముక్తి లభిస్తుందా? చేసిన పాపాలన్నీ తొలగిపోతాయా? ఏంటి ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సామాన్య ప్రజలందరికీ జరిగేటువంటి ఏం లభిస్తుంది? మనకి చాలా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి.
ఈ కుంభమేళా సంకల్పము అది మనకు తెలియపరుస్తుంది. ఆ విశేషమైనటువంటి సంకల్పం చెప్పుకొనే కుంభమేళాలో స్నానం చేయాలి. ఈ కుంభమేళా స్నానము చాలా విశేషమైన పాప పంకిలాన్ని మొత్తాన్ని దూరం చేస్తుంది. అంటే ఇది దుస్సాధ్యము అని చెప్పేటటువంటి బ్రహ్మహత్య పాతకాలు ఇలాంటి వాటిల్ని కూడా అది పూర్తిగా తీసేస్తుంది. అది తీసేయడమే కాకుండా మనల్ని అనేక విధాలైనటువంటి సంపదలు సంపన్నత్వము మనకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనం బ్రహ్మహత్య పాతకాలు అంటాం, చాలా ఘోరమైన పాతకాలు. ఒకళ్ళ దగ్గర నుంచి బంగారాన్ని కొట్టేయడము, లేదు సురాపానం చేయడము, బాగా మందు తాగడము, అదే విధంగా పరస్త్రీ గమనం, ఇతర స్త్రీల పట్ల దుర్భావంతో వెళ్ళి వాళ్ళని గమనం చేయటం, గురుపత్ని సంగమము, ఇలా రకరకాలైనటువంటి దోషాలు మనందరికీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఈ దోషాలన్నిటి నుంచి దూరం చేయగలిగేటటువంటి శక్తి ఒక్క కుంభమేళాకి మాత్రమే ఉంది. కారణము ఇందులో అమృతపు చుక్కబడ్డది. ఏ ఏ పాపాలు మనకి శరీరం లోపల ఉండేటువంటి డిఎన్ఏలోకి వెళ్తాయో ఆ డిఎన్ఏలో వాటర్ దాని యొక్క మెమరీతో ఈ అమృతత్వంతో లోపల ఉండేటటువంటి పాప పంకిలాన్ని మొత్తాన్ని తీసేస్తుంది. వాటర్ హ్యాస్ మెమరీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే మీరు ఫలానా ఊరు వెళ్తే నాకు కాస్త జలుబు చేసింది, లేదు ఫలానా ఊర్లో నీళ్లు ఈ విధంగా పనిచేసినాయి, ఇంకో ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఉంది, ఇక్కడ చాలా ఇదిగా ఉంది అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. మన బాడీలో 70% వాటర్ సెల్స్ తోటి ఉంటుంది, నిండి ఉంటుంది. సో ఈ వాటర్ లోపల ఉండేటువంటి మెమరీ, మన శరీరంలో ఉండేటటువంటి సెల్ మెమరీ, ఈ రెండు ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి అన్నెసెసరీ బగ్స్, మనం చేసినటువంటి పాపాలు ఏవేవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసేస్తాయి, డీబగ్ చేసేస్తాయి. యాంటీ వైరస్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాటర్ ని శుద్ధం చేయడం అనేది బృహస్పతి చేతిలో ఉంటుంది ప్రధానంగా. అందుకని ఈ బృహస్పతి అనేటటువంటి ఆయన్ని మనం ప్రధానంగా చేసుకొని అనేక రకాలైనటువంటి పాపాలన్నింటినీ కూడా మనం తీసేయగలుగుతాము ఈ ఒక్క స్నానముతోటి. సో ఈ పుణ్య స్నానాల ముట్టుకున్నా మనం ముట్టుకోకూడని వస్తువులు ఉంటాయి. కొన్ని జంతువులని ముట్టుకోకూడని కాలంలో ముట్టుకోవడం, ఏదో ఎవరికో అశుచి ఉంటుంది, కాస్త మైలుగా ఉంటారు, ఇంట్లో రాకూడదు, మా ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేశారండి, అలాంటి వాళ్ళని తెలియక మనం ముట్టుకుంటాం. ఈ ముట్టుకున్నటువంటి దోషాలన్నిటినీ కూడా ఈ కుంభమేళా తీసేస్తుంది. సో ఈ పుణ్య స్నానాల వెనక లాజిక్ ఇది, సైంటిఫిక్ లాజిక్ ఇది. అయితే చాలా మంది శర్మ గారు ఇది మొదలైనప్పటి నుంచి, మొదలు కావడానికి కొన్ని రోజుల ముందు నుంచి కూడా ఈ నాగ సాధువుల గురించి, అఘోరాల గురించి అక్కడికి వందల సంఖ్యలో వస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. మనం కూడా న్యూస్ ఛానల్స్లో, పత్రికల్లో, టీవీ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు వీళ్ళు? తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అసలు ఎక్కడ కూడా కనిపించరని చెప్తుంటారు. ఒకేసారి అక్కడ ప్రత్యక్షం అవుతారు, తర్వాత అదృశ్యం అవుతారని చెబుతూ ఉంటారు. ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ కూడా? ప్రత్యక్షము, అదృశ్యము ఈ శబ్దాలు మనం పెద్ద వాడక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ సాధన శిబిరాలు ఉంటాయి కొన్ని. ఆ సాధనా శిబిరాల్లోకి వెళ్ళి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, మీరు నాసిక్ లోకి వెళ్తే గుహల్లో కొంతమంది ఉంటారు. అదే గుప్త గోదావరి లాంటి ప్రదేశాలకి మనం వెళ్తే అక్కడ కొంతమంది సాధువులు ఉంటారు. హిమవత్ పర్వత శ్రేణువుల్లో కొంతమంది సాధువులు ఉంటారు. నర్మదా నది తీరంలో కొంతమంది సాధువులు ఉంటారు. వీళ్ళు విడప్పుడు బయటికి రాకుండా అనుష్ఠాన ప్రధానంగా జీవనం గడుపుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ కుంభమేళా వచ్చేటటువంటి సమయానికి ఎదురు చూస్తూ బయటికి వచ్చి స్నానపానాదులు చేసి వాళ్ళ అనుష్ఠానాలు, వాళ్ళ తపస్సులు, వాళ్ళవేవో అక్కడ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. 100కి చాలా శాతం మటుకు యోగ్యమైన సాధువులు వస్తారు. కొంతమంది అప్పటికప్పుడు రకరకాలుగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ యోగ్యత ఉన్న సాధువులు చాలా మంది ఖచ్చితంగా కుంభమేళాలో ఉంటారు. అంటే కేవలం మహాకుంభమేళాలోనే, మిగతా అప్పుడప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ వాటికి కూడా వస్తూ ఉంటారు సాధువులు? కుంభమేళా కూడా రావచ్చు.
పూర్ణ కుంభమేళాకి అర్ధ కుంభమేళాకి కూడా వస్తారు. వాళ్ళు ఈ గ్రహస్థితుల్లో ఈ మార్పులు వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసేటటువంటి సాధనలో ఉండేటటువంటి బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేసుకుంటారు. ఇలాంటి మహాత్ములు వచ్చి స్నానం చేయడం వల్ల నీళ్లు కూడా ఆనందపడి వాటిని పవిత్రంగా భావిస్తాయి. సాధన చేసేటటువంటి సాధకులు, యోగులు, తపస్సంపన్నులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. వాస్తవానికి ఈ నాగ సాధవులు గాని, ఈ మహామండలేశ్వరులు గాని, వీళ్ళందరూ కూడా ఈ బైరాగి రూపంలో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా శంకరాచార్యులు, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించి ఈ ధర్మాన్ని రక్షించడానికి సైన్యం కూడా అవసరము. సైన్యము అంటే మామూలుగా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేస్తే నెల జీతం రాకపోయేటప్పటికి ఆ సైన్యం వెళ్ళిపోతారు. అలాంటి సైన్యం కాదు, సమస్తాన్ని వదిలిపెట్టి త్యాగమే జీవితంగా గడిపేటటువంటి సైన్యం దీనికి ఉండాలి అని ఈ అఖాడాల్ని గాని, ఈ లోపల ఉండేటువంటి సైన్యాన్ని, నాగసాధువుల్ని గాని వీళ్ళందరినీ తయారు చేసినటువంటి మహాత్ములు ఆదిశంకరాచార్యులు వారు. ఎంత గొప్పవారయ్యా ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారంటే, ఇటు పీఠాధిపతుల్ని వారే చేశారు, దశనామి సంప్రదాయాన్ని వారే తీసుకొచ్చారు. అదే విధంగా ఈ నాగసాధువుల్ని వీళ్ళందరినీ ఇక్కడ ధర్మాన్ని కాపాడటానికి పెట్టింది వారే. ఎప్పుడో వారు 1000 సంవత్సరాల క్రితము, అంతకు ముందు ఎప్పుడో ఆయన చేసినటువంటి దాని ఫలితం ఎంత గొప్పదయ్యా అంటే ఈ రోజు కూడా దాని ఫలితాన్ని మనం చూడగలుగుతున్నాం. 1857లో సిపాయి రివోల్ట్ వచ్చినప్పుడు ఈ నాగా సాధువులే అందరూ బయటికి వచ్చి దాడి చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం అతలాకుతలం అయిపోయింది, అల్లాడిపోయింది 1857 రివోల్ట్ కి. అంటే శంకరాచార్యుల వారు ఆనాడు తలపెట్టినటువంటి సేన స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేస్తోంది. ఈ రోజు కూడా ప్రపంచంలో ఈ ప్రయాగ మహాత్మ్యాన్ని, ఈ అద్భుతమైనటువంటి ఈ కుంభమేళ స్నానాదుల్ని, వీటన్నిటి యొక్క స్థాయిని ఇట్లా ఉంచి ఇన్ని కోట్ల మంది రావడంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి పాత్ర, శంకరాచార్యుల వారి పాత్ర చాలా విశేషమైనటువంటిది. చాలా మంది చెబుతూ ఉంటారు వాళ్ళ సాధన చాలా కఠినంగా ఉంటుంది, ఒక 12 సంవత్సరాలు సాధన చేస్తేనే కానీ ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వెళ్ళరని చెబుతూ ఉంటారు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇది ఎలా ఉంటుందంటే అండి, మనకి ఏదైనా ఒక విషయాన్ని సాధన చేసేటప్పుడు ఎంత ముద్దుకైనా సిద్ధించడానికి 12 సంవత్సరాల సమయం గనక తదేకంగా పనిచేస్తే ఒక విషయం మీద చిత్తశుద్ధితోటి 12 సంవత్సరాలకు ఖచ్చితంగా అది సిద్ధించి తీరుతుంది. సాధన అంటే జ్ఞానానికి సంబంధించింది, శరీరంలో ఉండే క్రియకి సంబంధించింది, ఈ బాడీ లోపల ఉండే మెమరీకి సంబంధించింది. ఇది మొత్తము కూడా 12 ఏళ్లలో ఖచ్చితంగా, అంటే బృహస్పతి 12 ప్రదక్షిణాలు చేసేటప్పటికి మన బాడీలో బృహస్పతే మేధకి గుర్తు, ఈ శరీరం లోపల ఈ జ్ఞానానికి మేధకి. కాబట్టి 12 సంవత్సరాలు సాధన చేస్తే ఒక సిద్ధి వస్తుంది. బాగా మేధావైనటువంటి వాడికి 1 సంవత్సరంలోనే అది సిద్ధించవచ్చు, 6 నెలల్లోనే సిద్ధించవచ్చు. కానీ ఎంతటి మొద్దుకైనా 12 ఏళ్లకు సిద్ధిస్తుంది. కాబట్టి వాళ్ళు కూర్చొని తదేకమైనటువంటి సాధన చేసి 12 ఏళ్లలో వాళ్ళు ఎన్ని సిద్ధులు పొందారో ఆ సిద్ధులన్నింటినీ తీసుకొచ్చి ఒక్కసారి పవిత్రీకృతం చేస్తారు ఈ మహాకుంభమేళాలో. అందుకని చాలా కఠినం వాళ్ళు చేసేటటువంటిది. కొంతమంది సమయాచారం ప్రకారం చేస్తారు, కొంతమంది కౌలాచారం ప్రకారం చేస్తారు, కొంతమంది ఈ మద్యం ఉన్మత్తంలో ఉండి చేస్తారు, కొంతమంది శుద్ధ సాత్వికంగా ఆచరణ చేస్తారు. ఈ భేదాలు ఉంటాయి, కానీ ఏ భేదమైనా 12 ఏళ్లకు సిద్ధించి తీరుతుంది. అందుకని వాళ్ళు తదేకమైనటువంటి దీక్షతో 12 సంవత్సరాల పాటు ఒక అనుష్ఠానం, ఒక తపస్సులాగా వీళ్ళంతా సాధన చేసి ఈ సాధనని ఒక్కసారి మళ్ళీ ఏవైతే లోపల మిగిలి ఉన్నాయో ఉత్తర సాధనకి దాన్ని ఒక్కసారిగా బూస్ట్ చేసుకోవడానికి, పునరుజ్జీవం చేసుకోవడానికి ఈ 4 రకాలైనటువంటి కుంభమేళాలు. 4 రకాలు అంటే ఇదే కాదండి, హరిద్వారు, నాసిక్, ఉజ్జయిను, అట్లాగే ప్రయాగ, ఈ 4గిట్లో కుంభమేళా జరుగుతుంది. ఈ 4గిట్లోనూ అమృతం చుక్కలు పడ్డాయి కాబట్టి కుంభమేళా జరుగుతుంది. అందుకని ఈ 4గిట్లో వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఓకే,
అయితే శర్మ గారు, అఘోరాలు కూడా చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం. ఈ నాగసాధువులు అఘోరాలు ఒకటేనా, లేకపోతే వేరు వేరు పద్ధతులు వేరు వేరు సాధనలు ఉంటాయా ఏంటి? ఈ ఇద్దరికి సాధనల్లో మార్పు ఉంటుందండి. ఈ అఘోరాలు కొంచెం ఎక్కువ కూడా జడమైనటువంటి శరీరాన్ని కూడా చైతన్యమయమే, అంటే ఇది చచ్చిపోయింది ఇది బతికుంది అనే భేదం వాళ్ళకి రాకూడదు. చచ్చిపోయినటువంటి దాంట్లో కూడా చైతన్యాన్ని చూసి దాన్ని కూడా నాలో భాగమే, నేనెంత జడమో అది అంత జడము, ఈ శరీరం జడము అది జడము అని చూస్తారు. ఇక నాగసాధువులు మూలాధార చక్రం నుంచి శక్తిని ఉత్తేజనం చేసి ఆ ఉత్తేజనం చేసినటువంటి శక్తిని సహస్రారం దాకా మెల్లిగా ఒక్కొక్క చక్రం నుంచి దాటించుకుంటూ తీసుకుంటూ వెళ్తారు. వీళ్ళకి మంత్ర ప్రధానంగా ఉంటుంది అఘోరీలకి, అదే విధంగా తంత్ర ప్రధానం, క్రియ కూడా వీళ్ళకి చాలా ప్రధానమై ఉంటుంది. వీళ్ళకి యోగ ప్రధానంగా ఉంటుంది, జ్ఞాన ప్రధానంగా ఉంటుంది నాగసాధువులకి. అయితే చాలామంది వీటి యొక్క విశిష్టత తెలియనటువంటి వాళ్ళకి ఇప్పుడు సుమారుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే 5,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ 45 రోజుల ఈ ఆధ్యాత్మిక వేడుక కోసం, ఈ మహాకుంభమేళ కోసం. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా, ఏమొస్తుంది అనేటువంటి వితండవాదం, లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రశ్న వేసేవాడు ప్రశ్న వెయ్యాలి అంటే వాడికి ఓ పేపరో కలమో కాగితమో రాసేదో ఓ మైకో ఓ చిన్న వీడియోనో కెమెరానో ఏదో ఒకటి కావాలి కదా. ఆ ప్రశ్న వేయడానికి ఆ ఫోన్లో ఉన్న ఛార్జ్ని ఖర్చు పెట్టడమో, ఆ పెన్నులో ఉండేటటువంటి ఇంకుని ఖర్చు పెట్టడమో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రింటింగో అచ్చు వేయడమో ఖర్చు పెట్టాలి కదా. వాడు తిన్నటువంటి ఆహారాన్నైనా ఖర్చు పెట్టి బయటికి మాట్లాడాలి కదా. ఆ మాట్లాడేటటువంటి ఖర్చు వృధా, ఈ ఖర్చు చాలా ఉపయోగం. ఒక దేశం ఎకానమీ ఇంత ఆపర్చునిటీ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూసి ఫెస్టివల్స్ ని క్రియేట్ చేస్తాయి. ఫెస్టివల్స్, టమాటో ఫెస్టివల్స్ స్పెయిన్ లో కానివ్వండి, అక్కడ బుల్పు ఇవన్నీ ఎందుకు పెడతారు వాళ్ళు? టమాటాలతో కొట్టుకోవడం, కోడిగుడ్లతో కొట్టుకోవడం. అదే విధంగా మీకు ప్యారిస్ అట్ సైడ్ వెళ్తే వాళ్ళు రకరకాలైనటువంటి ఫంక్షన్స్ ఇవన్నీ పెట్టి ఖర్చులు పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు? జనాలందరికీ ఎక్కడ లేనటువంటి ఉత్తేజనము, ఒక యోగ్యమైనటువంటి పరిస్థితి ఇది కల్పించడానికి. ఇప్పుడు 5,000, 2,000, 7,000 కోట్ల రూపాయల ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేదు చిన్న చిన్న కొట్లు దారులలో వెళ్ళేటటువంటి ఇక్కడి నుంచి ప్రయాణం చేసేటప్పుడు వచ్చే దారులలో కానివ్వండి, ఎకానమీ ఎప్పుడు డెవలప్ అవుతుందండి? జేబుల్లో నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టినప్పుడు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో రెసెషన్ వచ్చింది. రెసెషన్ వచ్చినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ బాబు డబ్బులు తీసి ఖర్చు పెట్టండి అని రేడియోల్లో ప్రచారం చేశాడు. ఖర్చు పెట్టడం అనేది జరిగితేనే దేశం యొక్క ఎకానమీ మూవ్ అవుతుంది. ఇక్కడ సుమారు బయటికి వీళ్ళందరూ 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు బయటికి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుందని మాట్లాడుతున్నారు. కానీ దగ్గర కనిపించి కనిపించకుండా 10 లక్షల నుంచి 20 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ మొత్తము మూవ్ అవుతోంది. ఈ జరుగుతున్నటువంటి రెవెన్యూ మొత్తము ఎంతమంది బీద వాళ్ళకి ధనం చేరుతోంది, ఎంతమందికి ధనం ఇట్నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతోంది, రకరకాల మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయి. ట్రాన్సాక్షన్స్ వల్లే కదా మీకు అక్కడ ఆ దేశం యొక్క ఎకానమీ తెలిసేది, పెరిగేది. అవును అవును. ఒక క్రికెట్ మ్యాచ్ మీరు పెట్టారండి, క్రికెట్ మ్యాచ్ కి గవర్నమెంట్ పోలీసులకు ఖర్చు పెడుతోంది, మరి వచ్చేటువంటి ప్రేక్షకులకి ఏమొస్తుందండి క్రికెట్ మ్యాచ్ అని అడుగుతాడా వాడు? ఎంటర్టైన్మెంట్. దాని నుంచి వచ్చే రెవెన్యూ ఏంటి, దాని మీద నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటి? మీకు మామూలు ఎంటర్టైన్మెంట్, ఇది మాకు స్పిరిచువల్, ఇహలోకాన్ని పరలోకాన్ని ఇస్తుంది, ఇది మా విశ్వాసం. మేము ట్యాక్సులు దేనికి కడుతున్నాం? ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూవ్ అవడానికి ట్యాక్సులు కడుతున్నాం. మేము కట్టేటటువంటి ట్యాక్సులు మేము అక్కడికి వెళ్తున్నప్పుడు రక్షణ కోసమే కడుతున్నాం కదా గవర్నమెంట్ కి. గవర్నమెంట్ మా రక్షణ కోసం ఖర్చు పెట్టకపోతే ఈ వంక పెట్టే వాళ్ళ కోసం ఖర్చు పెడతారా? ఇట్ ఈస్ ద మనీ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్.
అండ్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ గ్యాదరింగ్ ఎట్ వన్ ప్లేస్. వాళ్ళని కాపాడేది, వాళ్ళకి అవసరమైనది చూసేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ మాత్రం సివిక్ సెన్స్ లేకుండా ఉండేవాళ్ళు ప్రశ్న వేస్తారు. 2013 సంవత్సరంలో జరిగినటువంటి కుంభమేళాలోనే 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా మనకి ఒక అంచనా. ఇప్పుడు ఇంకా చాలా చెబుతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగానే మొత్తం కలుపుకుంటే దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు కాబట్టి హాస్పిటాలిటీ కావచ్చు, వివిధ రూపాల్లో సుమారుగా ఒక 2 లక్షల కోట్ల వరకు కూడా ఆదాయం రావచ్చు అనేటువంటిది కొన్ని సర్వేలు, కొన్ని అంచనాలు చెబుతూ ఉన్నాయి. మేబీ ఇంకా కాస్త తక్కువ ఉండొచ్చు, కాస్త ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ఈ వాళ్ళు వేసేటువంటి ప్రశ్నే అసలు అర్థం లేనటువంటి ప్రశ్న అని మనం అనుకోవచ్చు. 100% అర్థం లేని ప్రశ్నే. కారణం ఏమిటి అంటే, ఇంత మూవ్మెంట్ లో ప్రతి చోట జిఎస్టీ కదండి. ట్రాన్స్పోర్ట్, వెహికల్స్, మీకు ఎయిర్పోర్ట్స్, ఎక్కడికి వెళ్ళినా జిఎస్టీ పడుతోంది కదా. ఇన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లో నుంచి వచ్చేటటువంటి మా ఆనందానికి ఆనందము, మళ్ళీ మా ధర్మానికి ధర్మము, మేం కట్టేటటువంటి జిఎస్టీ ఇప్పుడు తీసుకొని వచ్చేది, ఈ ధర్మం వల్ల మిగతా ధర్మాలకు సంబంధించిన వాళ్ళకు కూడా డబ్బులు వెళ్తున్నాయి. అఫీషియల్ గా గవర్నమెంట్ ఖాతాలో చేరుతున్నాయి, అనఫీషియల్ గా వాళ్ళు పెట్టుకుంటే బిజినెస్ లో కూడా చేరుతున్నాయి. ప్రత్యక్షంగా ఇది తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడేటటువంటి చాలా తక్కువ బుద్ధి జాతి ఉండి, అసలు ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియకుండా ఊరికినే ఓ మాట మాట్లాడడము అనేది బట్టగాలి చౌతల మీద పడేసాయి అనేటటువంటి వాళ్ళు మాట్లాడే అజ్ఞాన భరితమైన పిచ్చి కూతలు ఇది. చివరిగా ఈ 45 రోజుల్లో ఎన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెబుతూ ఉన్నారు. మీకున్నటువంటి అవగాహన మేరకు ఎన్ని కోట్ల మంది భక్తులు సందర్శించేటువంటి అవకాశం ఉంది, పుణ్యస్నానాలు చేసేటువంటి అవకాశం ఉంది అంటారు? ఒక అమెరికా దేశం అంతా వచ్చి స్నానం చేసి వెళ్తుంది. ఒక 2 పాకిస్తాన్లు కలిపితే ఎంతమంది జనమో అంతమంది జనాభా వచ్చి ఆ ఒక్క ప్రయాగరాజులో స్నానాలు చేసి వెళ్తారు. ఇప్పటికే 10 కోట్లు దాటింది. ఇంకా శివరాత్రి దాకా టైం ఉంది. రేపు ముందు షాహీ స్నానము, మనకి అమావాస్యకు గాని శివరాత్రికి గాని ఉన్న షాహీ స్నానాలకి ఇంకా ఇప్పటికే రష్ పెరుగుతూ పోతోంది. మొదటి రోజు నుంచి తీసుకుంటే ఇవాళ ఇంకా 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 ఉధృతంగా పెరుగుతూ పోతోంది. ఇంకా పీఠాధిపతులు, ధార్మిక వరేణ్యులు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళ శిష్యులందరూ వాళ్ళ గురువులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అనంతశ్రీ విభూషితులు, శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి ఉత్తరాధికారి శృంగేరి జగద్గురు మహాసంస్థానం వారు కూడా రేపు 25వ తారీఖు అక్కడికి వెళ్తున్నారు. మన దక్షిణాదిని మొత్తాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి జగద్గురువులు 18th సెక్టార్ లో శంకరాచార్య మార్గులో వారు ఉంటున్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో 40 కోట్లకి తక్కువ లేకుండా పూర్తి చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. చివరగా ఈ అరుదుగా జరిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఘట్టం కాబట్టి హిందువులందరికీ మీరు చెప్పేటువంటి మాట ఏంటి? అయ్యా, ఇది చంద్రుడు, సూర్యనారాయణమూర్తి, బృహస్పతి, అదేవిధంగా ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి వాడు, ఈ నలుగురు కూడా దీంట్లో చాలా మటుకు జయంతుడు, వీళ్ళు పాత్రధారులు. మోహిని అవతారం వచ్చినప్పుడు స్వామివారు అమృతాన్ని తీసుకొని ఆ అమృతాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పి శనికి జయంతుడి చేతికిచ్చి, జయంతుడు తీసుకెళ్తున్నాడు, అది కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు. చంద్రుడికి కలశాన్ని రక్షించమని చెప్పారు. అదేవిధంగా అది విరిగిపోకుండా ఉండేట్టు సూర్యనారాయణమూర్తిని చూడమన్నారు. బృహస్పతి రాక్షసుల కంటపడకుండా, రాక్షసులకి దక్కకుండా ఆయన యొక్క దీంతో కాపాడమని చెప్పారు. ఈ నలుగురు కలిసి తీసుకొస్తున్నప్పుడు 4 చుక్కలు మనకి భూమి మీద పడడం జరిగింది. కాబట్టి అమృతాన్ని స్వర్గంలో చూడగలం. మళ్ళీ అమృతాన్ని చూడాలి అంటే ఈ 45 రోజుల ప్రయాగలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ అమృత బిందువులు పడేటటువంటి కాలం కాబట్టి చాలా నిబద్ధతతోటి వెళ్ళండి. హిందుత్వం అంటే ఎంత క్రమశిక్షణ మనకు చూస్తే అర్థమవుతుంది. 10 కోట్ల మంది వెళ్ళినా ఇంత చిన్న విషయం జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఓ చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా అప్పటికప్పుడు సిబ్బంది సంసిద్ధమయ్యారు.
అదేవిధంగా నీళ్ల లోపలికి 140 అడుగుల లోతున్నా కూడా వెళ్ళి అక్కడ పరిశీలన చేయగలిగేటువంటి యంత్రాలు మోస్ట్ మోడర్న్ సోఫిస్టికేటెడ్వి పెట్టారు. శరీరంలో ఓపిక శక్తి ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరండి. లేనటువంటి వాళ్ళు సూర్యనారాయణమూర్తిని, చంద్రుణ్ణి, బృహస్పతికి సంబంధించినటువంటి స్తోత్రము, దేవేంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రము, ఈ స్తోత్రాలని పారాయణం చేసుకుంటూ నమస్కారం గనక చేసుకుంటే ఆ నీళ్లు తీసుకొని చక్కగా చల్లుకుంటే మనము గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని నీళ్లు తిప్పి చల్లుకున్న, కుంభము అంటే కలశము, కలశస్య ముఖే విష్ణు, కలశానికి ముఖం విష్ణువు, కంఠే రుద్ర సమాశ్రిత, కంఠము రుద్రుడు, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మూల భాగం బ్రహ్మ, మధ్యే మాతృగణా స్మృత, మధ్యలో ఉండేది మాతృగణాలు, కుక్షౌతు సాగరా సర్వే, మధ్యలో ఉండే నీళ్ళన్నీ అన్ని సాగరాలు, సప్తద్వీప వసుంధర, 7 ద్వీపాలతోటి కూడినటువంటి వసుంధర భూమి కూడా లోపల ఉంది, సప్తద్వీప వసుంధర. కాబట్టి ఇవన్నీ కూడా ఆ కలశంలో ఉన్నాయి. ఆ కలశాన్ని ముందర పెట్టుకొని ఆ ప్రయాగంలో ఉండేటువంటి మాధవుణ్ణి, అదే విధంగా ఆ వేణి మాధవుణ్ణి తలుచుకుంటూ ఆ గంగా యమున సరస్వతిని తలుచుకుంటూ నీళ్లు తీసుకొని అవి ప్రోక్షణైనా ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే పుష్కర స్నానం చేసిన ఫలితం వస్తుంది. లేదా పుష్కరం నుంచి ఆ నీళ్లు ఎవరైనా తీసుకొచ్చినా దాన్ని మామూలు నీళ్లలో కలిపి వేసుకోండి. నిబద్ధతగా అందరూ ఈ 40 రోజులు ఆనందంగా చేసుకోండి. దీన్ని కల్పవాస దీక్ష అంటారు. అక్కడ నా మండల దీక్షగా కల్పవాస దీక్ష చెయ్యాలి అని మనందరికీ చెప్తారు. కాబట్టి ఆ కల్పవాస దీక్ష మనం అందరము జాగ్రత్తగా అక్కడ చేయకపోయినా ఇక్కడ ఇంట్లోనే ప్రయాగలో ఉన్నాం అనుకోండి, గురువు యొక్క చరణాలకి నమస్కరిస్తే ప్రయాగ వెళ్ళినట్టే. అది శంకరాచార్యులు వారు చెప్పారు. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయేయం నిజ గురుచరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానం చెప్పేటువంటి గురువు యొక్క పాదాలకి నమస్కరించుకోండి, ఆ బృహస్పతికి నమస్కరించుకోండి, గురు దత్తాత్రేయుడికి, దక్షిణామూర్తికి, శ్రీమన్నారాయణుడికి, సదాశివుడికి నమస్కారం చేసుకోండి. పుష్కరాలు కుంభమేళా స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అద్భుతమైన కార్యక్రమాన్ని నేషనలిస్ట్ హబ్ తరఫున మీరు నిజంగా ఏర్పాటు చేశారు. చాలా ధన్యవాదాలండి. బంగారాజు శర్మ గారు, మీకు ధన్యవాదాలు. చాలామంది మా ప్రేక్షకులకి, చాలామందికి తెలియనటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.